కూడా గమ్యం చేరిపోయారు. ఎస్. ఇంకేముంది అక్కడ? ఆ గమ్యం కరెక్టా కాదా అన్నది ఆయన చెప్పకూడదు, జనం చెప్పాలి. అంతే కదా. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడం ఇప్పుడు దండగ. తను ఇయర్ మళ్ళీ ఈ టర్మ్ ఎండింగ్ వస్తుంది కదా, ఆ టైంలో ఏదన్నా విధానపరమైన నిర్ణయం చెప్పాలి. ప్రాక్టికల్గా నిన్న మాట్లాడిన దాన్ని బట్టి, అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి కనబడుతున్న దాంట్లో ఏంటంటే కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఒకటి, తను అంటే ఇక తెలుగుదేశంతో జోడి అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది, నెంబర్ 1. దానికి ఎలాంటి బ్రేకులు ఉండదు. ప్లస్ తెలుగుదేశాన్ని ఆయన అపారంగా ప్రేమిస్తున్నారు. ముందు తెలుగుదేశాన్ని ప్రేమిస్తున్నారు, తర్వాత తన పార్టీని ప్రేమిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం నెంబర్ 1గా ఉంటుంది. ఇది నెంబర్ 2 అంటే అస్తమ శశాంకం తేడా ఉంటుంది. అంటే 100 మార్క్ ఇప్పుడు మనకి నన్ను అమెరికాకి పోలిక పెడితే ఎలా ఉంటుంది? అమెరికాకి వచ్చేటప్పటికినేమో అంటే ఇప్పుడు టాప్ 3 కంట్రీస్ లేకపోతే టాప్ 5 కంట్రీస్ అని చెప్తుంటాం. మనం ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాము, 4కి వస్తున్నాం, 3కి కూడా వస్తాం. కానీ వాళ్ళకి వాళ్ళ దాంతో పోల్చుకుంటే కనుక మనం అందులో 20% ఉంటాం. ఇప్పుడు అట్లాగే వీళ్ళది కూడా పార్టీ పరంగా చూస్తే సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది ఇక శాంతం పక్కన పెట్టేసినట్టే. కేవలం జగన్ని గద్దెనెక్కనివ్వకుండా